మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రకాశం జిల్లా ఆశల మీద నీళ్లు చల్లినట్లు ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలు అత్యంత వెనకబడి కరువు కాటకాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టుకి 2000 కోట్లు నిధులు కేటాయించి జిల్లా ప్రజల యొక్క ఆశలు నెరవేరుస్తారని చెప్పని ప్రజలు ఆశించారు. కానీ ఈ బడ్జెట్లో అరాకొర నిధులు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కేటాయించడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు వెలుగొండ ప్రాంతంలో పర్యటించి సుమారు 4000 కోట్ల రూపాయలతోటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా 4000 కోట్లు చెప్పారు కాబట్టి ఈ బడ్జెట్లో కనీసం 2000 కోట్లన్నా కేటాయిస్తారని ఆశించారు. కానీ తీరా చూస్తే నిన్న బడ్జెట్లో 309 కోట్లు మాత్రమే కేటాయించారు. మేము గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి గారిని అడుగుతా ఉన్నాము. నిన్ననే వారు వెలుగొండ ప్రాజెక్టుని 2027 నాటికి పూర్తి చేస్తామని మన నియోజకవర్గంలో కూడా ప్రకటించడం జరిగింది. మంత్రి గారి పట్ల మాకు గౌరవం ఉంది. మంత్రి గారిని మేము కోరుతుంది ఏంటంటే 309 కోట్లతోటి 2027 నాటికి వెలుగొండ ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? కనీసం 2000 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే నిధుల కేటాయింపు మాత్రం చాలా అరకొరగా ఉంది. గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రజలకు అంకితం చేస్తానని పచ్చి మోసం చేసింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నో ఆశలతో ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతిస్తే ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణం 2000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రెండోది, ఈ నియోజకవర్గంలో సంగమేశ్వరం ప్రాజెక్టు ఉంది. జిల్లాలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ కానీ గొల్లకమ్మ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అట్లాగే కనిగిరి నిమ్స్ కానీ దొనకొండ పారిశ్రామిక కారిడార్ కానీ ఒంగోలు విమానాశ్రయం కానీ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి కానీ నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మరొక వైపు గ్రామీణ ప్రాంతాలకు పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 10,700 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించారు. మరి దీంతో అన్నదాతను ఏ విధంగా సుఖీభావం వర్తిస్తుందో చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే పంటలు ఏ పంట వేసినా, ఒక పొగాకు పంట తప్ప ఏ పంట వేసినా ఈ రోజు రైతుకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మరి పంటల కాపాడే దానికోసం 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అది ఏ మూలకు సరిపోయింది? దాంతో పంటల పండుగ ఏ విధంగా చేస్తారని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మొత్తం బడ్జెట్ లో ప్రజలకు కేటాయించాల్సిన నిధులు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా నిర్లక్ష్యం చేయబడింది. అందుకని వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించాలి. జిల్లాలో వెనకబడినటువంటి ప్రాజెక్టులో పరిశ్రమలకు నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ముసికి శాశ్వతమైనటువంటి నీటి సమస్యను పరిష్కారం కావాలంటే వెలుగువారిపాలెం దగ్గర దానికి పర్మనెంట్గా గేటును ఒకటి తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గేటును తయారు చేయడానికి ఎస్టిమేషన్ వేసి మాకు ఉన్నటువంటి సుమారు అంచనా ఒక 50 లక్షలు అయితే అది గేటు పూర్తి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం ఉంది. దాన్ని వెంటనే అసెంబ్లీలో చర్చించి ముసికి వచ్చేటువంటి నీటి వసతి కలిగినటువంటి వెలుగువారి ప్రాజెక్టు దగ్గర కాలువ దగ్గర గేటుని ఏర్పాటు చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, వెలుగొండ నుండి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ నీటిని సంగమేశ్వరానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని, ఆ విడుదల చేసినప్పుడు మాత్రమే కొండపి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడానికి కొంతమేరకు అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో మోడీ దగ్గర ఉన్నటువంటి ఈపాటికే మన కొండపి నియోజకవర్గంలో అందరికి ఉచితంగా ఇసుక తోలితే ఆ మేట మొత్తం కూడా పూర్తిగా నిర్మూలించబడిద్ది. అదేవిధంగా ఆ కింద ప్రాంతంలో ఉన్నటువంటి పాకల, బింగనపల్లి ఆ ప్రాంతాల్లో
మంచినీటి వసతి కలుగుతుంది, వ్యవసాయం కూడా సాగుబడిలోకి వస్తుంది. కాబట్టి జిల్లా మూడులో ఉన్నటువంటి ఇసుకని వెంటనే తరలించాలని, దాన్ని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని అటు సంగమేశ్వరం, అటు జిల్లలమూడి ఏరు, ఈ రెండింటి మీద ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని మన మినిస్టర్ గారికి సిపిఎం పార్టీ కొన్ని తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.